హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో జాదవ్ పాయింగ్ ద ఫారెస్ట్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఆర్టికల్. దీనికి రైటర్ ఎవరు ప్రత్యేకంగా లేరు. సో డైరెక్ట్గా మనం సమ్మరీలోకి వెళ్ళిపోదాం. సమ్మరీలో మనం అతని గురించి, అతని గొప్పతనం గురించి, ఒక ఆర్డినరీ పర్సన్ చేసినటువంటి గ్రేట్ అచీవ్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. జాదవ్ మొలాయ్ పాయింగ్, also known as the Forest Man, is a man from Assam, India, who has made a significant impact on the environment through his efforts to plant and protect trees. So, ఈ జాదవ్ మొలాయ్ పైన్ ఇతన్ని ఏమంటారు అని అంటే ఫారెస్ట్ మ్యాన్ అని అంటారు అంట. హీఈస్ ఫ్రమ్ అస్సాం, మన ఇండియాలో ఉన్నటువంటి అస్సాంకి చెందినటువంటి వ్యక్తి ఇతను. హీ హ్యాస్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్వైర్మెంట్. సో మన ఎన్వైర్మెంట్, మన ప్రకృతి, మన నేచర్లో ఈ కంప్లీట్గా ఏం చేశాడు అని అంటే అతని యొక్క ఇంపాక్ట్, అతని ప్రభావం అనేది ఉంది. దేని మీద ఉంది అని అంటే ప్లాంట్ అండ్ ప్రొటెక్షన్. సో ప్లాంట్స్ని పెంచడము, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో అతని ఇంపాక్ట్ అంటే అతని యొక్క పాత్ర అనేది చాలా ఉందంట. పాయింగ్స్ జర్నీ యాజ్ ది ఫారెస్ట్ మ్యాన్ బిగాన్ ఇన్ 1979. అసలు ఎప్పుడు ఇతని జర్నీ ఇలా ఫారెస్ట్ మ్యాన్ లాగా ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1979లో స్టార్ట్ చేశారు. వెన్ హీ నోటీస్ సమ్ డెడ్ స్నేక్స్ వాష్డ్ అప్ ఆఫ్టర్ ఎ ఫ్లడ్ ఇన్ ది బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్లో ఫ్లడ్స్ వచ్చేసరికి చాలా స్నేక్స్ అన్నీ చనిపోయాయంట. సో ఆ చనిపోయిన స్నేక్స్ని చూసిన తర్వాత అతనిలో బాధ అనేది కలిగింది. The flood washed away a large number of trees, leaving the sandbar barren and exposed. So ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లడ్స్ వరదల వల్ల ఏం జరిగింది అంటే చాలా వరకు చెట్లు పోయాయి, అక్కడ ఉన్న మట్టి కొట్టుకుపోవడం, ఆ ప్రకృతి మొత్తం వినాశనం అన్నట్టే కదా ఎలాంటి ఫ్లడ్స్ అనేవి జరిగితే. సో అలాంటిది జరిగేసరికి అక్కడున్న చెట్లు, జంతువులు అన్నీ కూడా చనిపోయాయి. Payeng was deeply affected by the destruction and decided to take action to restore the sandbar to its former state. సో అప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ చావులని, ఆ ప్రకృతి యొక్క వినాశనాన్ని చూసినటువంటి పాయంగ్కి ఏమనిపించింది అంటే అతని మనసు చెలించింది. అతను ఆ డిస్ట్రక్షన్ని చూసి తట్టుకోలేకపోయి ఏమనుకున్నాడు, ఖచ్చితంగా నేను మళ్ళీ దీన్ని తిరిగి ఎలా ఉందో అలా చేసి చూపించాలి అని అనుకున్నాడు. He began by planting a small number of trees and over time he gradually expanded his efforts, planting and nurturing more and more trees. సో ముందుగా అంటే మొదట్లో కొన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్తోని స్టార్ట్ చేసి అలా వాటి నెంబర్ని పెంచుతూ వాటిని పోషిస్తూ, అంటే ఓన్లీ చెట్లు నాటితే సరిపోదు కదా, వాటిని కాపాడాలి. సో వాటిని నర్చర్ చేస్తూ అలా చాలా మొక్కల్ని నాటి పెద్దగా పెంచాడు. He first participated in a tree planting event on Manjuli Island, the biggest river island in the world. సో అతను ట్రీ ప్లాంటింగ్ అంటే ఇలా ఇప్పుడు ఈ చెరువుల పక్కన, వాగుల పక్కన ఇలా ఎక్కువగా చెట్లను పెడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ ఇసుక అనేది కొట్టుకుపోకుండా, వాటర్ అనేది రాకుండా ఉండాలని. సో అలా తను కూడా మంజులి ఐలాండ్ దగ్గర ట్రీ ప్లాంటేషన్కి వెళ్ళారంట. అదొక బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. He planted trees even after the official project was abandoned. సో అఫీషియల్గా అలా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి అందరూ వెళ్ళి చెట్లు పెడతారు. అది అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఈయన మాత్రం వదలలేదు, కంప్లీట్గా పెడుతూనే వెళ్ళిపోయారు. He even discontinued the school for this aim and mission, rising up early in the morning to plant and tend to trees. సో అతను ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అంటే తను చిన్నప్పటి నుంచి ఇలాగే స్టార్ట్ చేశాడు చెట్లని పెంచడం అనేది. దానికోసం అతను చదువును కూడా మానేసి ఈ చెట్లు పెంచడంలోనే మునిగిపోయాడు. డైలీ పొద్దున్న లేసి ప్లాంట్స్ని పెట్టడం, ప్లాంట్స్ని చక్కగా చూసుకోవడం, కాపాడటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. Over the course of several decades, he had dedicated 40 years to planting trees and converting barren land into a lush forest. అలా అతను చాలా శ్రమించగా ఒక 40 ఇయర్స్కి ఒక బ్యారన్ ల్యాండ్ అంటే ఎటువంటి చెట్లు లేనటువంటి ఒక ల్యాండ్ అనేది ఒక పెద్ద ఫారెస్ట్ లాగా మారిపోయింది. Payeng has single-handedly planted and nurtured a 1360-acre forest
on a sandbar in the Brahmaputra river, turning it into a thriving ecosystem that is home to a wide variety of plant and animal species. సో అలా అతను ఏం చేశాడు అంటే 1360 ఎకర్స్ ల్యాండ్ మొత్తం కూడా బ్రహ్మపుత్ర రివర్ పక్కనున్న ఆ ల్యాండ్ మొత్తాన్ని ఆయన చెట్లతో సింగిల్ హ్యాండ్ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కడే అన్ని ఎకర్స్లో చెట్లని పెంచి ఒక పెద్ద ఫారెస్ట్ చేశాడంట. ఆ ఫారెస్ట్ ఏమైంది అంటే ఎకోసిస్టమ్కి, అంటే ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నింటికి కూడా ఉండటానికి ఇల్లుని, గూడుని కల్పించింది. నౌ ఎ థ్రైవింగ్ ఎకోసిస్టమ్, జాదవ్స్ ఫారెస్ట్ ఆల్సో కాల్డ్ మొలై ఫారెస్ట్. సో ఇప్పుడు ఆ ఫారెస్ట్, అతను చేసినటువంటి ఆ కష్టం, ఆ ఫలితం అనేది మొలై ఫారెస్ట్ అని పిలుస్తున్నారు అతని పేరుతో. మొలై ఫారెస్ట్ ఈస్ హోమ్ టు ఎ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇంక్లూడింగ్ టైగర్స్, డీర్ అండ్ ఎలిఫెంట్స్. సో ఇప్పుడు ఆ ఫారెస్ట్ అనేది చాలా యానిమల్స్కి, వైల్డ్ లైఫ్కి లైక్ టైగర్స్, డీర్, ఎలిఫెంట్స్ అన్నింటికి కూడా అది నివాసంగా మారిపోయింది. ఇట్ వాసంట్ నోన్ టు ఎనీబడి అంటిల్ 2008 when a herd of elephants arrived in the forest. That made the forest known to everyone and became very ఫేమస్. యాక్చువల్గా 2008 వరకు ఎవరికీ తెలియదు ఇలాంటి ఒక ఫారెస్ట్ ఉంది అని. ఎందుకంటే 2008లో హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఒక ఎలిఫెంట్స్ గుంపు అనేది ఫారెస్ట్ నుంచి బయటికి రావడం, చాలామంది వాటిని చూసి అసలు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవడం వల్ల అవి ఒక పెద్ద ఫారెస్ట్ నుంచి వచ్చాయని, ఆ ఫారెస్ట్ ఎక్కడుందా అని తెలుసుకుంటే ఈ మొలై ఫారెస్ట్ గురించి బయటపడింది. Officials were taken aback when they learned it was a single man's creation. Additionally, Jadhav opposed the local plans to clear the forest and keep poachers away. సో అఫీషియల్స్ అంటే ఈ విషయం తెలవడంతోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు అందరూ కూడా షాక్ అయిపోయారు. ఒక్క మనిషి చేసిందా ఇంత పెద్ద అడవి అనేసి. అంతేకాదు, ఇతను ఎంతోమంది లోకల్ వాళ్ళు లైక్ చెట్లు నరకడం కోసం వస్తూ ఉంటారు, యానిమల్స్ చంపడానికి వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎప్పుడూ లోపలికి రానిచ్చేవాడు కాదు. ఆ చెట్లని అంత జాగ్రత్తగా కాపాడేవాడు. హిస్ మెయిన్ గోల్ వాస్ ప్లాంటింగ్ అండ్ కన్సర్వింగ్ ద ఫారెస్ట్. అతని గోల్ ఒకటి, చెట్లను ప్లాంట్ చేయడం, కన్సర్వ్ చేయడం అంటే వాటిని కాపాడటం. ఫర్ ఎ లివింగ్ జాదవ్ గ్రోస్ వెజిటేబుల్స్ అండ్ సెల్స్ మిల్క్. అతను ఎలా బ్రతుకుతాడు, అతని జీవనాధారం ఏంటి అంటే కూరగాయలు పండించటం, పాలని వ్యాపారం అంటే చిన్నగా గేదెలు, ఆవులు ఇచ్చినటువంటి పాలని అమ్ముకుంటూ, కూరగాయలను పెంచుకుంటూ అతని జీవితాన్ని సాగించేవాడు. He does not hate animals and believes in the natural food chain, even though tigers have claimed some of his cattle. సో అతను ఎప్పుడు కూడా జంతువుల్ని హేట్ చేయలేదు. అతనికి దగ్గర ఉన్నటువంటి క్యాటిల్ ఉంటుంది కదా, ఆ క్యాటిల్ని టైగర్స్ కూడా అప్పుడప్పుడు చంపేవి. అతను పెంచినటువంటి అడవిలో ఉన్నటువంటి టైగర్స్ అతని క్యాటిల్ని తిన్నా కూడా అతను ఎప్పుడూ యానిమల్స్ని హేట్ చేయలేదు. ఎందుకు అంటే అది ప్రకృతి సహజ ధర్మం. ఒక క్రూర జంతువు ఖచ్చితంగా సాధు జంతువుని చంపుకొని తినడం అనేది ఒక ఫుడ్ చైన్ అని అనుకునేవాడే తప్ప ఎప్పుడూ హేట్ చేయలేదు. హిస్ వర్క్ హ్యాస్ అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ అఫీషియల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అతను చేసినటువంటి ఈ గ్రేట్ వర్క్ వల్ల అతను చాలామంది అఫీషియల్స్కి ఆల్ ఓవర్ వరల్డ్ కూడా తెలిసిపోయాడు. He was awarded the Padma Shri and the title of the Forest Man of India. అతనికి పద్మశ్రీ అవార్డుతో పాటు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కూడా వచ్చింది. ఇన్ అడిషనల్ మెనీ బుక్స్ అండ్ డాక్యుమెంటరీస్ ఆర్ టేకెన్ అండర్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ జాదవ్ పాయింగ్. అంతేకాదు ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా అతని గురించి కూడా అతని ఇన్స్పిరేషన్గా చేసుకుంటూ ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా రాశారంట. కంక్లూషన్. Jadhav Payeng is a real life example of how one individual can have a big influence on the environment. అంతే కదా, ఈ ప్రకృతి మీద ఒక మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ప్రకృతిని ఎంత మార్చగలడు అనేది ఇదొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. He created a forest out of a barren area that gave many animals a place to live and motivated people across the world. చూడండి, ఒక సింగిల్ హ్యాండ్తోని ఒక ఏమీ లేనటువంటి బంజరు భూములు అంటే ఒక నేలని ఒక ఫారెస్ట్ లాగా మార్చి అందులో ఎన్నో యానిమల్స్ని బ్రతికేలాగా వాటికి ఒక గూడుని కలిగించడం అంటే ఎంత గొప్ప విషయం. అందుకే అతను చాలా మోటివేషనల్గా, ఎంతోమందికి మోటివేషనల్గా ఈ వరల్డ్ మొత్తంకి కూడా ఎంతో ఫేమస్ అయిపోయాడు. He sees his work as an endless cycle of preserving nature
and he thinks that planting trees should be a part of the education of the next generation. అతను ఏమంటాడు అంటే ప్రిజర్వింగ్ నేచర్ని ఎప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు మనం ఇప్పటి నుంచి ప్లాన్స్ పెడుతూ ఉండాలి. అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా నేర్పించాలి. ఏం నేర్పించాలి? చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి అనే విషయాన్ని పిల్లలకి కూడా నేర్పించాలి అని ఆయన చెప్పారు. హిస్ బాడీ ఆఫ్ వర్క్ డెమాన్స్ట్రేట్ ద వాల్యూ ఆఫ్ పర్సెవరెన్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. సో ఇది చూశాక మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాల్యూ ఆఫ్ పర్సెవరెన్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అంటే పట్టుదలతో మనం శ్రమిస్తే ఏదైనా సాధించగలము అనేసి ఎవరో మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి మనం కూడా మోటివేట్ అవ్వచ్చు అనే విషయాన్ని ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇలా ఒక సింపుల్ ఆర్డినరీ మ్యాన్ కూడా ఎంతో ఫేమస్ అయిపోయి ఎన్ని డాక్యుమెంటరీస్లో కూడా అతను ఎన్నో అవార్డ్స్ని కూడా రిసీవ్ చేసుకున్నాడు.